చెనక్కాయ ఎంత చెడ్డోడండి, మామిడికాయ ఎంత మంచోడు. బయటికి పోతుంటే ఎక్కడికి పోతున్నావురా అని అడిగిద్ది. చెనక్కాయ అడగంలోనే మామిడికాయ అంటది నేను బయటికి వెళ్తున్నాను అనగానే, ఏరా నీతో పని ఉందని చెనక్కాయ అనగానే, మామిడికాయ ఏంటి చెప్పు అనగానే, చెనక్కాయ అంటది ఒకళ్ళు మర్డర్ చేయాలిరా నువ్వు వస్తావా అంటే, నేను రానండి నాకు అలాంటి పనులు అలవాట్లేవు అనగానే, రాకపోతే నేను నీ పేరే చెప్తా, నేను చేసి నేను నీ పేరు చెప్తా, నువ్వు రావాలి అనగానే సరేలే అని చెప్పి మామిడికాయ పోతుందండి. చెనక్కాయ మాటలేను. ఇంతలోకి నిమ్మకాయ చూస్తూనే ఉంటుంది కానీ ఏం మాట్లాడినట్టు సైలెంట్గా ఉంటుంది. ఇంతలోకి పొట్లకాయ అంత పోలీస్ ఆయన వచ్చి, ఏంట్రా మీరు ఇక్కడ మాట్లాడేది, ఇంటికి వెళ్ళండి రా అని చెప్పి గద్దింగ్లోనే సరేలే అని వాళ్ళిద్దరు ఇంటికి వెళ్తారండి. ఇంటికి వెళ్ళంలోనే ఎందుకో డౌట్ వచ్చింది పొట్లకాయకి. ఈ లోపులోనే చెనక్కాయ తీసుకుపోయి మామిడికాయని మర్డర్ చేసి జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటుందండి. చెనక్కాయ పోయి ఆడ నిల్చొని మామిడికాయ పొట్లకాయంత పోలీసు ఆయన వెళ్ళి, ఏంట్రా మీరేం చేస్తున్నారు ఇక్కడ అనగానే, రాండి సార్ కూర్చోండి అని చెప్పి జ్యూస్ ఇస్తారు. జ్యూస్ ఇవ్వగానే, సరేలే మామిడికాయ ఎంత మంచోడు ఏడంటే, లేడండి బయటికి వెళ్ళాడు అని అనగానే సరేలే అని జ్యూస్ తాగుతూ ఉన్నాం. నిమ్మకాయ అంత నిజం వచ్చిందండి. నిజం వచ్చి ఏంటి అని చెప్పబోయే లోపలనే చెనక్కాయ కనుక్కొని, ఆగు నువ్వు నీళ్ళు ఇది జ్యూస్ తాగుదు కానీ ఎందుకు తొందరపడుతున్నావు అని చెప్పి జ్యూస్ ఇవ్వాలని జ్యూస్ తాగేసిద్దండి. చెనక్కాయ చేతిలో మోసపోయిన మామిడికాయ అండి.